చంద్రబాబు నాయుడు 5 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసింది శూన్యమని, ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు నిధులే కేటాయించలేదని మాజీ ఎమ్మెల్యే చీళ్ల జగ్గిరెడ్డి విమర్శించారు. రావులపాలెం వైఎస్ఆర్ సిపి కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇస్తానన్న సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చెప్పినవి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. మద్యం పాలసీలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. ఇచ్చినటువంటి సూపర్ 2024-25 వార్షిక బడ్జెట్ 2,94,427 కోట్లతో మరి ఈ రాష్ట్రంలో బడ్జెట్ మరి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోని లేని పరిస్థితి 7,000 కోట్ల రూపాయలతో ఈ ఖజానాని నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పితే ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రంగరించి 5 నెలల బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. కనీసం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏమీ కూడా అమలు చేయకుండా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి 0 నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు 1 కోటి మంది ఉంటే వారికి నెలకి 3,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే వారికి 0గా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే రైతులని దగా చేశారు. ఏదైతే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు 1 రూపాయి కూడా రైతన్నకి ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతన్నలు ఈ రాష్ట్రంలో సుమారు 53 లక్షల మంది రైతన్నలు ఉంటే వారందరికీ సుమారు 10,000 కోట్ల రూపాయల పైన ఇవాళ రైతు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి 1,000 రూపాయలు 1,000 కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా మరి వారు అవమానించారని చెప్పి సందర్భంగా మనం